స్టోరీ అవినీతి అవన్నీ ఇప్పుడు ఫుడ్ మొత్తం కల్తీ. ఇప్పుడు మనం హోటల్కి పోతాం, అది ఫ్రెష్షా నిన్నటిదే. ఇప్పుడు బిర్యానీ పెడతాడు భయ, అది అమ్మడు పోదు, అది ఫ్రిడ్జ్లో పెడతాడు, మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ మనకే పెడతాడు. మన మీడియా మిత్రులకు అర్థమైతే అందరికీ అర్థమవుతుంది భయ్య, మన దేశం బాగుపడుతుంది. కాదు శంకర్ గారి ఫ్యాన్ కాదు, సినిమాకు 100% కంప్లీట్ చేశారు. అసలు మూవీ అంటే శంకర్ గారిని చూసి తీయాలి. ఒక్కొక్కరు సినిమాలు తీస్తారు, మధ్యలో ఆపేస్తారు, పార్ట్ 2 పార్ట్ 3 అని చెప్తారు. శంకర్ గారు సినిమాని కంప్లీట్ చేసి పార్ట్ 3 ఉందని చెప్పారు. సినిమా అంటే ఇలా తీయాలి, శంకర్ గారిని చూసి నేర్చుకోండి. డైలాగ్స్ ఓకే పర్లే అని చెప్పొచ్చు, అంటే చెప్పుకునేటట్టు ఏమి లేదు. మనం ఇప్పుడు సిద్ధార్థ యాక్టింగ్ బాగుంది. మేము చెప్పండి, సిద్ధార్థ ఇలా చెప్పాలంటే కమల్ హాసన్కి ఎంత యాక్టింగ్ చేసిండో సిద్ధార్థ కూడా అంత చూపించింది డైరెక్టర్ గారు. కమల్ హాసన్కి సంబంధం ఏంటి అంటే ఈయన వచ్చి అవినీతి అనేది కాపాడుకుంటూ వస్తాడు కమల్ హాసన్. అది సిద్ధార్థ వచ్చి ఏంటంటే ఒక మెసేజ్ పెడతాడు, మన ఇట్లా అవినీతిని చంపేయడం చేస్తుంటాడు కమల్ హాసన్ గారు. అలా అవినీతి మీదనే నడుస్తుంది సినిమా మొత్తం. కానీ అద్భుతమైన సినిమా చూసిన ఇదితో ఆనందంతో భారతీయ 2 ఘనంగా విజయం సాధించింది. భారతీయ 3 ఎలా ఉంటుంది అనేది యాంగ్జైటీతో వెళ్తున్నాం. కమల్ హాసన్ గారిని ఏ రీతిలో చూపించాలో ఇండియాలో మాత్రం కమల్ హాసన్ గారు అన్ని క్యారెక్టర్లు చేయగల హీరో ఎవరు చేయలేరు. అటువంటి కమల్ హాసన్ గారి చేత ఆ మార్కు మాత్రం సూపర్గా ఉంది. మూవీ చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీ పెట్టల ద్వారా చూడండి, చాలా హ్యాపీగా పెట్టి. థ్యాంక్ యూ. కరెక్ట్ గురించి ఇచ్చారు కానీ ఇంకా స్టోరీని ఎస్టాబ్లిష్ చేసింటే బాగుంది అనిపించింది నాకైతే. స్టోరీ ఇంకా ఎస్టాబ్లిష్ చేసి ఇంకా తీసింటే ఇంకా తీయగలిసి ఉంటే ఇంకా పార్ట్ 3లో ఏమో చూపిస్తాడేమో, ఇంకా జడ్జ్ చేయలేము. కాజల్ కరెక్ట్ ఉందన్న అక్కడ నేను చూడలేదు కరెక్ట్గా. కాజల్ కరెక్ట్ నాకు కనపడలేదు నాకైతే. నేను ఫస్ట్ ఒక 10 minutes అయినా ఫస్ట్లో ఏమైనా వచ్చింటే కాజల్ కరెక్ట్ లాస్ట్ వరకు కనపడలేదు నాకు. రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు, సిద్ధార్థ్ ఉన్నది, ఎస్ఏ సూర్య గారు ఉన్నారు, కమల్ హాసన్ ఉన్నారు, అందరు క్యారెక్టర్స్ ఉన్నారు. ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ఓకే అనిపించింది. అక్కడ ఫైట్స్ కానీ ఒక సెంటిమెంట్ సిద్ధార్థది ఫైట్స్ ఎమోషన్, వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు ఎమోషన్ కానీ ఆ సీన్లో ఓకే అనిపించింది. లాస్ట్ ఫైట్ కమల్ హాసన్ ఫైట్ సీన్స్ అదొకటి బాగా అనిపించింది. అంతకు మించింది కదా చెప్పుకుంటాడు. అరే బాలకృష్ణ పక్క బండి ఒక మందు బాటిల్ ఉన్నది, శ్రీకాంత్ రేవు బాటిల్ దొరక, అది కాదు మనం ప్రచారం చేయాల్సింది. మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, మన ఎంపీ ఏం చేస్తున్నాడు, మన సీఎం ఏం చేస్తున్నాడు, మన పిఎం ఏం చేస్తున్నాడు, అది మనం బయట తీయాల్సిన అవసరం లేదు. పోలీసు వాళ్ళ కాడ గన్నుంది భయ్యా, వాని జీవితాంతం కాల్చాడు, తుక్కుపట్టిపోతుంది. కానీ మీ కాడ అంతకంటే 100 రెట్లు ఏకంగా పనిచేసే గన్నుంది. మనందరి సినిమా మీసం మేలేసి తొడగొట్టి చెప్తున్నా, ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్. సూపర్ ఉంది సినిమా. కనపడలేదు నాకు. ఏ అసిస్టెంట్ డైరెక్టర్లో కో డైరెక్టర్లో పెట్టి తీయించేసినట్టు ఉంది చెప్పాలంటే. ఎందుకంటే బజ్ లేదు అసలు. భారతీయ 2 అంటే అసలు నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఆ పచ్చని చిలకలు తోడుంటే ఆ సాంగ్స్ కానీ అసలు అవన్నీ చాలా కష్టపడతాడు ఆయన, క్రియేటివిటీగా ఆలోచిస్తాడు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే లంచం తీసుకునేవాడు ప్రతి ఇంట్లోనూ ఉంటాడు, వాడు పట్టిస్తే ఒక లంచం కూడా దొరుకుతాడని. ఎవడో పట్టిస్తాడండి, అంత ఎవరో లేదు. ఇప్పుడు నిజమైన గవర్నమెంట్లు వచ్చినాయి కాబట్టి కొంచెం అవుతుంది. సో ఇద్దరు కూడా మెయిన్ కథ ఇంపార్టెంట్. సో ఆ కథే అన్ని బలం అన్నమాట. హీరోయిన్ మొత్తం అందరూ కూడా చాలామంది క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. సో బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళు కొంచెం పెద్ద వాళ్ళు వచ్చారు కానీ ఎక్కువసేపు ఉండరు అనమాట. ఓవరాల్గా చెప్పాలి అంటే కనుక నాకు మీరు లంచం తీసుకుంటున్నారు, నేను లంచం తీసుకుంటున్నాను. సో సిబిఐ ఆఫీసర్లు పట్టుకుంటున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో పట్టుకుంటున్నారు. ముందు వాళ్ళ తీసుకోకుండా అవతల పై వ్యక్తి పట్టుకుంటే మనలాంటి వాళ్ళు తీసుకోరు అనమాట. సో ఇది మెయిన్. ఇది పార్ట్ 3లో చూపిస్తే నేను ఒప్పుకుంటా. సినిమా తీయటం మాటలు కాదు, కానీ తన దగ్గరికి వాళ్ళ ఇంట్లో జరిగేసరికి వాళ్ళ నాన్న పట్టిస్తాడు కరప్షన్ కేసులో. కానీ అప్పుడు ఒకసారికి మారిపోతాడు, అయ్యో మా నాన్న పట్టడం వల్ల మా అమ్మ చనిపోయిందని. లోకం మెంటాలిటీ చూపించాడు. లోకం మెంటాలిటీ ఏమర్థమైతే పంపించిన అందరి ఇంట్లో తప్పు జరిగినప్పుడు లోపలేస్తాడు. కానీ సిద్ధార్థ్ ఇంట్లో తప్పు జరిగినప్పుడు వాళ్ళ నాన్న కూడా పట్టిస్తాడు. పట్టడం వల్ల వాళ్ళ అమ్మ చనిపోయింది. దానివల్ల నేను మా నాన్న పట్టించాను, ఏంది నాకు ఉపయోగం, మా అమ్మ నా వల్ల చనిపోయింది అని చెప్పేసి కమల్ హాసన్ అట్లా చేంజ్ అయ్యాడు. దాంతో తప్పేముంది, ఆయన క్యారెక్టరైజేషన్ చూపించాడు. ఓకేనా, అది చూపించి సినిమా బాగాలేదంటే ఎట్లా? అంత మంచి కాన్సెప్ట్ ఉండి ఎవరి ఇంట్లో మెయిన్గా సినిమా యొక్క థీమ్ ఏంటంటే మీ ఇంట్లో కరప్షన్ జరిగితే నువ్వు ఎదిరిస్తే మీ ఇంట్లో మన ఇల్లు క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటుంది. ఓకేనా, మన ఇంట్లో మన చుట్టుపక్కల క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటుంది. అది మీ ఇంట్లో మీరు క్లీన్ చేసుకోండి అని చూపించాడు.
ఓకేనా. మన ఇంట్లో మా నాన్న కోట్లు తీసుకొస్తే అది బాగుంటుంది, కానీ పక్కోడు చేస్తే కరప్షన్ అవుతుంది. ఓకేనా. మన ఇంట్లో మనమే క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అన్నది సీన్. ఇంకా కరప్షన్ ఉండదు అలా చేస్తే. అది సినిమా యొక్క ఇది. దాన్ని తీసుకొని అర్థం కాకుండా బాగాలేదు అని చెప్పి సినిమా చేయొద్దు. సినిమా అయితే సూపర్ డూపర్ కాన్సెప్ట్. ఇది ప్రతి ఒక్క యూత్ కూడా, నేను ఇస్తున్న సినిమా దగ్గర నుంచి మెసేజ్, ప్రతి ఒక్క యూత్ కూడా, ప్రతి ఒక్క యూత్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో మీ నాన్న నంచం తీసుకుంటే దాన్ని పట్టించు. ఓకేనా. మీ నాన్న తీసుకుంటే అది చూపించినప్పుడే దేశం బాగుపడుతుంది. లేదు బ్రో నేను ఇంతే ఉంటా, నా డబ్బులతో నేను తిరుగుతా అంటే ఎప్పటికీ ఇది కాదు. అర్థమవుతుందా. లాగ్ అన్న వాళ్ళకి దరిద్రుడు. సినిమా అర్థం చేసుకో. మీ ఇంట్లో కరప్షన్ జరుగుతుంటే క్వశ్చన్ చేయి. దేశం బాగుపడాలి, ఎంతసేపు నేనే బాగుపడాలి అనుకుంటే మహాభారతంలో ఒక డైలాగ్ ఉంటుంది. ఓకేనా. ఏముంటుందంటే మనకెందుకు కరెంట్ బ్యాగ్ అది కాదు నువ్వు చెప్పేది నువ్వు. ఓకేనా. అధర్మాన్ని చూస్తూ కూర్చున్నవాడికే ఇది అవుతుంది బాగా. ఓకేనా. క్వశ్చన్ చేయకుండా ఉన్నవాడు ఇది అయిపోతాడు. మా నాన్న తీసుకుంటాడు ఏమైందని చెప్పి పొద్దున పెద్దవాడు ఇటు తీసుకుంటాడు, వాడి వల్ల నలుగురు చేస్తారు. మనం మారాలి ఫస్ట్. ఓకేనా. రాజకీయ నాయకుల్ని అన్నీ అంటాం కాదు అని చెప్పి చూపించింది అది. అలా ఏం సాంగ్స్ ఏం లేదు, ఒక సాంగ్ ఉంది అంతే, బట్ వెరీ నైస్. భారతీయుడు 1 భారతీయుడు 2 కంపేర్ చేసి ఆల్రెడీ చెప్పేసా. అతని డైరెక్షన్కి మనం పేరు పెట్టలేము, కానీ భారతీయుడు అంటే సినిమా కాదు. అది మనం ఒక ఓల్డ్ సినిమాని చూస్తే ఒక విధంగా ఉంటుంది, మనం చూస్తే కంటిన్యూస్లో లీనమైపోతాం ఆ సినిమాలోని. ఒక పాటలు కానీ, సాంగ్స్ కానీ, సీన్స్ కానీ. సినిమా నేను అలా ఒప్పుకోను, ఎందుకంటే దేర్ ఈజ్ అ డిస్కషన్. ఈ సినిమాలో ఒక డిస్కషన్ ఉంది. ఏంటి, కరప్షన్ ఆపేసింది. సరే, ప్రతి ఇంట్లో అందరు మంచోళ్ళు ఉన్నారు, కరప్షన్ చేయలేదు. కాన్సిక్వెన్సెస్ ఏంటి చేశారు, అదే ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళు అయిపోయి గవర్నమెంట్ అదే పోలీసులకు అప్పచెప్పేశారు బ్రైబ్ తీసుకునే వాళ్ళని. తర్వాత ఏంటి, ఏం జరుగుతుంది, ఆ డిస్కషన్ ఉంది ఇందులో. సో అది మీరు చూపించాలి, డీటెయిల్గా చూపించాలి ప్రతి ఫ్యామిలీని. అంటే యూ హ్యావ్ టు టేక్ యువర్ టైం. అది ఎమోషనల్ కనెక్ట్ చేశారు. చాలా డెలికేట్ ఎలిమెంట్స్ లైక్ సూసైడ్ డిస్కషన్స్ ఉన్నాయి, అవి ఎలా దాని గురించి ఉంది. సో మీరు టైం తీసుకొని చెప్పకపోతే ఏదో ఫాస్ట్గా ఏదో మెసేజ్ చెప్పేసినట్టు ఉంటుంది సినిమా అంతా. సో ఆ టైం తీసుకొని వాళ్ళు బాగా చెప్పారు. మిగతా వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారండి, కానీ మన దగ్గర ఉన్నది అది కళ. ఇతర దేశాలలో ఆదర్శంగా తీసుకుంటారు, కానీ మనం తీసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే అన్ని రంగాల్లో అవినీతి ఎలా వేళ్ళునుకుపోయింది అనేది, చివరికి తన కొడుకునైనా దీన్ని సహించలేకుండా కొడుకునే చంపే సన్నివేశం మేము భారతీయుడు 1లో చూశారు. ఇప్పుడు భారతీయుడు 2లో ఏంటి, ముందు నీ కుటుంబంలో సెట్ చేసుకోవాలి. నీ కుటుంబంలో ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో మీరు మొహమాటం లేకుండా, ఎందుకంటే ఎవరైనా మరక అందరికీ అంటింది కదా, అది కమ్ బ్యాక్ టు ఇండియన్ అన్నప్పుడు ముందు నీ కుటుంబంలో చేసుకోమన్నాడు. ఆ సెట్ చేసుకున్న క్రమంలో కొంతమందికి వ్యతిరేకం కావచ్చు, కానీ ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా భారతీయుడు 2 సినిమా తీశాడు. ఎందుకంటే ఈ నేటివిటీ, భారతదేశం గొప్ప దేశం, ప్రపంచంలోనే జనాభాలో నెంబర్ 1 దేశం, కానీ అన్ని శాఖల్లో అవినీతి వేళ్ళూరు కూరిపోయింది. అది బయటికి తీయాలంటే ముందు నీ కుటుంబంలో నుంచి బయటికి రావాలి. ఓకే, మీకు ఏం నచ్చింది అసలు ఈ సినిమా? కమల్ హాసన్ గారండి, 60-68 సంవత్సరాల వయసులో సేమ్ భారతీయుడు 1లో ఎలా అయితే ఆయన ఆహాభావాలు, ఆ యాక్షన్లు చూపించాడో, శంకర్ గారు అన్నట్టు ప్రపంచంలో అద్భుతం అన్నట్టు ఎందుకన్నాడా అని చెప్పి ఈ 2 చూస్తే మనకు తెలిసిద్ది. ఆయనలో వేరియేషన్స్ ఎక్కడ మాడ్యులేషన్, 26 సంవత్సరాలైనా ఎక్కడ కూడా ఇది గల వండర్ఫుల్ నటుడండి. అది ఉత్తి మాట్లాడి తెలియని వాళ్ళు. నేను అన్నాను కదా, మళ్ళీ మన చరిత్ర, మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు, భారతదేశంలో అవినీతి ఎలా వేలునుకుపోయింది తెలియని వాళ్ళు ఏదో వచ్చి మాట్లాడటానికి ఏముందని అందరూ మాట్లాడతారు. కానీ అద్భుతమైన సినిమా చూసిన ఇదితో ఆనందంతో భారతీయుడు 2 ఘనంగా విజయం సాధించింది. భారతీయుడు 3 ఎలా ఉంటుంది అనేది యాంగ్జైటీతో వెళ్తున్నాం.